హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈ మధ్య కాలంలో చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా మతిమరుపుతో బాధపడుతున్నారు. మతిమరుపు అంటే ఓన్లీ స్టడీసే అనుకునేవాళ్ళం. చిన్నప్పుడే స్టడీస్ మర్చిపోతున్నాం అనుకున్నాం. కానీ పెద్దవాళ్ళు కూడా పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోవడమో, ఏదైనా చిన్న పని చెప్పడం మర్చిపోవడమో, ప్రతిదానికి కూడా అయ్యో మర్చిపోయానే అని ఒక్కటి మాటైతే ప్రతి దాంట్లో ముందుగా వస్తుంది. సో, ప్రతీది కూడా చిన్న విషయం కూడా మనం మర్చిపోకుండా చదివింది అలానే పిల్లలైతే చదివింది మర్చిపోకుండా ప్రతి విషయం కూడా మనం గుర్తుంచుకొని అన్నిట్లో మెమరీ మంచిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలంటే, అలానే జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ఏమేం డ్రై ఫ్రూట్స్ తింటే మనకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అలానే మన మెదడు పనితీరు మంచిగా పనిచేయాలంటే ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద ఈరోజు నేను ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను. మీరందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ అవుతుంది. సో, ఎంత యూజ్ అవుతుందనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే మెదడు పనితీరు ఎలా ఉందనేది చూసుకోవాలి. మనం తినే ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. వీటిని కానీ మీరు తింటే మీ జ్ఞాపక శక్తి 100% అయితే పెరుగుతుంది. అలానే బాదం కూడా మన మెమొరీని పెంచడానికి వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. బాదంలో విటమిన్ ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే బాదంలోని రైబోఫ్లేవిన్, ఎల్ కిరోటిన్ మెదడును యాక్టివ్గా ఉంచుతుంది. అలానే వాల్నట్స్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డిహెచ్ఏలు, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును పెంచుతాయి. వీటిని తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు తింటే వెయిట్ పెరిగిపోతామని భయపడుతూ ఉంటారు. కాదండి, జీడిపప్పులోని మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సో, జీడిపప్పు తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అప్పుడప్పుడైనా సరే మనం జీడిపప్పుని తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పిస్తాలో ఉన్న ఆరోగ్యమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 ఆరోగ్యాన్ని అందిస్తాయి. పిస్తా తింటే బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. చాలామందికి హజల్నట్స్ అంటే తెలియకపోవచ్చు. హజల్నట్స్లో విటమిన్ ఈ, ఫోలేట్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలానే హజల్నట్స్ తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలానే పికాన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. పికాన్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. పికాన్స్ తింటే అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలానే బ్రెజిల్ నట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రెజిల్ నట్స్లోని పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇంకొకటి ఏంటంటే మన బాడీకి కంపల్సరిగా వ్యాయామం కావాలి. సో, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేస్తే జ్ఞాపకశక్తి సైతం పెరుగుతుంది. ఐ హోప్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతీది కూడా మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి వండర్ఫుల్గా వర్క్ అవుతాయి. సో, మీరు ఇందులో ఏవైనా ఒక 5-6 ఐటమ్స్ అయినా మీరు తింటూ మీ జ్ఞాపకశక్తిని పెంచుకోండి. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ గాయ్స్.